పెళ్ళి ముందు ఎటువంటి అయినా టెస్ట్ చేసుకోవాలా, బేబీ హెల్తీగా పుట్టాలి, ఇలాంటి కామన్ డౌట్స్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కపుల్స్కి హెల్తీ బేబీ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని సిచ్యుయేషన్ మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి అంటే బ్లడ్ గ్రూపింగ్ అండ్ టైపింగ్. ఇక్కడ RH ఇన్కాంపాటబిలిటీ అని ఒక ఇష్యూ ఉంటుంది. కపుల్స్లో పాజిటివ్ గ్రూప్ లేదంటే నెగిటివ్ గ్రూప్ ఉన్నప్పుడు పుట్టే బేబీలో ఇష్యూస్ రావచ్చు. దాన్ని మనం చూసుకోవటం ఇంపార్టెంట్. సెకండ్ టెస్ట్ ఏంటి అంటే STI, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్. హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉంటే కొన్ని డిజీజెస్ సెక్షువల్గా ట్రాన్స్మిట్ అవుతుంది. HIV ఉండొచ్చు, HBsAg ఉండొచ్చు, HCV ఉండొచ్చు అండ్ వైడాల్ టెస్ట్ అని ఉంటాయి. సో ఇదన్నీ రూల్ అవుట్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే జెనెటిక్ స్క్రీనింగ్. సో కొన్ని కండిషన్స్ జీన్స్లో వస్తుంది, లైక్ థాలిసీమియా. ఇవన్నీ యాక్చువల్లీ పార్ట్నర్స్లో ఉండొచ్చు క్యారియర్గా, బయట కనిపించదు. బట్ ఇద్దరిలో ఉంటే పుట్టే బేబీకి ప్రాబ్లం రావచ్చు. సో ఆల్మోస్ట్ ఇండియాలో 4 crores ఆఫ్ బేబీస్ ఆర్ సఫరింగ్ డేటా ప్రకారం థాలిసీమియా. ఇది ప్రివెంటబుల్ అనమాట. సో ఎస్పెషలీ మేనరికంలో పెళ్లి చేసుకునేటప్పుడు ఈ జెనెటిక్ టెస్టింగ్ లైక్ క్యారియోటైపింగ్ అండ్ హోల్ జీనోమిక్ సీక్వెన్సింగ్ అనే టెస్ట్ వస్తాయి. ఇది చేసుకుంటే పుట్టే బేబీ హెల్తీగా ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే కొన్ని మీ చేతిలో ఉంటుంది అనమాట. మనం ఎన్నో డెవలప్మెంట్ చూస్తున్నాం. సో ఇటువంటి టెస్ట్ చేసి ఒక సేఫ్ బేబీతో ప్లాన్ చేసుకోవటం అనేది ఉద్దేశం. థ్యాంక్ యూ.